బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి ఈ ప్రయోగం చేసి మా దగ్గర అందరూ చేయడం కాదు తీసుకొని ఊళ్ళో తీసుకోరా మనోళ్ళు అడుగుతున్నాము మీరు 4 గోడల మధ్యన చెప్పడం కాదు రైతులు ఉపయోగించుకున్నారా రైతు ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న రైతులు ఎవరు కూడా ఇంతవరకు మేము ఉపయోగించలేదు అంటున్నాం రైతు ఉపయోగించిన తర్వాతనే సరైన రిజల్ట్ వస్తుంది అర్థమైందా మీరు బెడ్ సిస్టమ్ కానీ సామాన్య మళ్ళీ కానీ ఏమి అది మీరు ప్రాక్టికల్గా వ్యవసాయం చేస్తే అప్పుడు దానివల్ల లాభం అనుకుంటే మనం దీన్ని ఏదైనా ఇది చేయవచ్చు ఉట్టిగానే దీనికి మనము ప్రపోజల్ పెడితే లాభం లేదు అర్థమైందా మీరు ప్రాక్టికల్గా పొలంలో రైతుకు ఇచ్చి నడిపించి చూసి దీనివల్ల బెడ్ది కానీ నాన్ బెడ్ది కానీ అట్లా ఉంటేనే చెప్పండి ఇది ఒకసారి చూపిస్తే తెలుసు చూపిస్తాను కనీసం ఇక్కడ చూసినా మేము చేస్తున్నారు కదా ఓనాడు పిలువు 50-100 మందిని పిలిచేసేసి ఆ డిగ్గింగ్ చూపిస్తాం మేము కూడా బెడ్కి పెట్టినాము ఇది కరెక్ట్ నడిస్తే రోడ్ సైడ్ అంటే ఇప్పుడు అధికారులు అనేది రైతు దగ్గరికి రావాలా ఏ పరికరాలు ఉన్నాయి మరి ఎట్లా యూజ్ చేసుకోవాలనేది రైతులకు అవగాహన నెక్స్ట్ వీక్ అదే చేయమంటారు సార్ నా ఎక్స్పీరియన్స్లో సరే మాట్లాడాలన్నా ఉండబ్బా కదా మీ మాట్లాడుతున్నారు నా అభిప్రాయంలో మీరు ఇంకా బయటికి వెళ్ళలే మీ ఎంత మెకానిజం అయినా మీరు బయటికి పోలేదు రైతు దగ్గరికి పోలేదు విత్తనం విషయంలో పోలేదు మెకనైజేషన్ విషయంలో పోలేదు ఇప్పటి నుంచి అయినా మీరు రైతు దగ్గరికి వెళ్ళండి ఫీల్డ్కి వెళ్ళండి ఫీల్డ్కి వెళ్తే తెలుస్తుంది లేకుండా విత్తనం వేసే ఒక పరికరం వచ్చింది సార్ మనం దాంట్లో ఈ బాక్స్ లో విత్తనం నింపేస్తే అది పోతూ ఉంటుంది ఫస్ట్ టైం ఇట్లా వచ్చి ఇట్లుండి అక్కడ కూర్చొని మనుషులందరూ ఒకటి ఇచ్చుకుంటూ వచ్చేది ఫస్ట్ ఇప్పుడేమో అదే ఆటోమేటిక్ గా పెట్టేటట్లుగా ఎన్నిసార్లు పడుతుంది ఒక్కసారి పోతే ఎన్నిసార్లు వస్తుంది రెండుకే వస్తుంది మామూలుగా మామూలు మామూలు రాలేదు కదా వితౌట్ బెడ్ రాలే కదా మీద 3 రోజులు వస్తాయి ఎన్ని వస్తాయి వితౌట్ బెడ్ లేదు ఎంత స్పేసింగ్ ఎంత 30 కదా బెడ్ కాకుండా ఆగండి మామూలుగా మెకనైజేషన్ మాల్ మిషనరీ చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు మీరు ఒకసారి నేను కూడా కొంతమంది మీ దగ్గర రమ్మని చెప్తాను మీరు కానీ వైస్ ఛాన్సలర్ గారు కానీ వాటిని ఒక్కసారి చూడండి దీన్ని ప్రత్యేకంగా పంట వేయడానికి మన పీకడానికి మెకనైజేషన్ చేసేవాళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేయాలి సో దానికి మీరు పోగానే కమిషనర్ గారితో మాట్లాడి ఒకసారి వైస్ ఛాన్సలర్ గారితో కూర్చొని మాట్లాడుకొని ఒక వారం 10 రోజులు నాకు ఒకసారి మేమందరం కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ మెకనైజేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్
ఈ దుంపకులు తెగులు ఉన్నది కదా అది తక్కువ రావడానికి అవకాశం వాటర్ అనేది స్టాగ్నేట్ కాదు. బాబు ఇట్రా. ప్రభుత్వానికి మధ్యవర్తిగా రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా వ్యవసాయ కమిషన్ను ఆ రోజు ఏర్పడేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ పెద్దలు గవర్నర్ కోదండరెడ్డి గారు అట్లాగే వారి సభ్యుల బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చి పసుపుకు సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా ఇది దినదినం తగ్గిపోతుంది సాగు, కారణాలు ఏంది, అసలు ధర పరిస్థితి ఏంది, ఎగుమతులు దిగుమతుల పరిస్థితి ఏంది, దీనికి ఏం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ ఆ బృందం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో బుస్సాపూర్లో కానీ, మోర్తర్లో కానీ, కమ్మర్పేటలో కానీ ఫీల్డ్ విజిట్ చేయడము, అట్లాగే పసుపు ఉడకబెట్టేటటువంటి విధానాన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడము, పసుపును తీసేటటువంటి పద్ధతి వాళ్ళకు చూపించడము, అట్లాగే ఈ కమ్మర్పేటలో ఉన్నటువంటి పసుపు పరిశోధన కేంద్రం అవుతుందో ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు చేసినటువంటి దాని మీద కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా కలెక్టర్ ఆఫీస్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు, ఎక్స్పోర్టర్స్ అందరితో కూడా మాట్లాడి దీనికి ఏం చేయొచ్చు, ఇది సెంట్రల్ పరిధిలో ఏ రకంగా వాళ్ళు బోర్డు అనేటటువంటి అంశము తీసుకొచ్చి ఆ బోర్డు ఎట్లా నిర్వీర్యమైంది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏం చేయొచ్చు, అంతిమంగా పసుపు రైతులను ఏ రకంగా ఆదుకోవచ్చు, ఈ పసుపు సాగును ఏ రకంగా పెంచాలి, దీన్ని కాపాడాలనేటువంటి భాగంలో ఇక్కడికి రావడం జరిగింది.